ఒక అమ్మాయికి 28 ఇయర్స్ ఓల్డ్ అండి. ఆ అమ్మాయి మ్యారేజ్ ఉంది నియర్ బై. సో తనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిడ్ లైన్ డయాస్టిమా. మిడ్ లైన్ డయాస్టిమా అంటే ఏంటంటే అప్పర్ ఫ్రంట్ టీత్ ఇన్సిజర్స్కి మధ్యలో గ్యాప్ ఉండడం అన్నమాట. అప్పర్ ఫ్రంట్ టీత్కి గ్యాప్ ఉండడంతో తనకి ఆ గ్యాప్ని సరైన పద్ధతిలో ఫిల్ చేస్తే మనకి ఇంకొంచెం బ్యూటిఫుల్గా స్మైల్ కానీ అండ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ మారుతుంది. అమ్మాయి వెడ్డింగ్ నియర్ బై ఉంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ కోసం క్లినిక్ మేము సజెస్ట్ చేసింది ఏంటంటే ఒక 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓన్ వే వితౌట్ ఎనీ ఫిల్లింగ్స్ కానీ ఇంకేదైనా అటాచ్మెంట్ చేయకుండానే పర్మనెంట్గా ఎలైనర్స్ ద్వారా కానీ బ్రేసెస్ ద్వారా కానీ దాన్ని ట్రీట్ చేయొచ్చు. అదర్ వే వచ్చేసి ఫిల్లింగ్ పెట్టడము కానీ అలా చేస్తే కూడా మనం గ్యాప్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే లైక్ నియర్ బై వెడ్డింగ్ ఉంది కాబట్టి తనకి క్విక్ ట్రీట్మెంట్ కావాలి, వితౌట్ అనెస్థీషియా కావాలి, పెయిన్లెస్ ట్రీట్మెంట్ కావాలి. ఇలాంటి ఉన్నప్పుడు ఆ ప్లేస్లో మంచిగా షేడ్ సెలెక్ట్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ చేయాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అది సెలెక్ట్ చేసి దెన్ అది ఫిల్లింగ్ మంచిగా అతుక్కోవాలంటే బాండింగ్ ఏజెంట్స్ అనేది మనం టీత్కి బాగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో అలా బాండింగ్ ఏజెంట్స్ అనేది అప్లై చేసేసి దెన్ మనము లేయర్ బై లేయర్ ఆ ఫిల్లింగ్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఆ ప్లేస్లో చక్కగా ఆ మిడ్ లైన్ గ్యాప్ అనేది మీకు తెలియకుండా ఉంటుంది. ఈ కేసులో కూడా మనం చేసాము. ఇప్పుడు తనకి ఈ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు ఆ డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో ఇలాంటి క్విక్ ట్రీట్మెంట్స్ కానీ మీరు కావాలి అనుకుంటే మీరు జస్ట్ మాకు కాల్ చేయండి ఆర్ ఎల్స్ విజిట్ టు అవర్ క్లినిక్. సో మీకు లెస్ టైం, నో అనెస్థీషియా, నో పెయిన్తో ఇలా మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు.